పశ్చిమ గోదావరి జిల్లా పెదఅమీరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి కర్రా జయసరిత, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు జోగాడ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి కర్రా జయసరిత మాట్లాడుతూ మాజీ మంత్రి విడుదల రజని మీద జరిగిన దౌర్జన్యం గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు చెందిన ఎస్సీ మహిళను అరెస్ట్ చేసిన విధానాన్ని ఖండిస్తూ కూటమి ప్రభుత్వంపై పోలీసుల తీరుపై తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో మామిడిశెట్టి చిట్టిబాబు, రామానుజుల చిన్నమధు, వీరా మల్లికార్జునుడు, పసుపులేటి కుమారి తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, అలాగే ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ గారికి, జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడి విజయలక్ష్మి గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను కనుక మనం గమనిస్తే ఎక్కడ చూసినా సరే మహిళల మీద అఘాయిత్యాలు, అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, దౌర్భాగ్యపు మాటలు, వ్యాఖ్యానాలు, డిగ్రేడ్ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. మరి వీటి మీద పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోకుండా మహిళలపైన కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నాడు. ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? మహిళలంటే ఆకాశంలో సగం, అన్నింటా సగం అని చెప్పి కనీసం సంక్షేమ విషయంలో సగమైన అవకాశాలు కల్పించిందా అని ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. అవకాశాల్లో మాత్రం అరెస్టులు చేయండి అని చాలా అవకాశాలు కల్పిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. అంటే ఈ రోజు కనుక మనం మహిళల పైన ఏ విధంగా దౌర్జన్యాలు జరుగుతున్నాయనేది మనం గమనిస్తే కనుక, మరి గుంటూరు జిల్లాకు చెందిన ఎస్సీ మహిళ కల్పన అనే ఆమె మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఆమెను అరెస్ట్ చేయడానికి తెల్లవారుజాము 3:30కు వచ్చి పోలీసులు ఆమె నైటీతో ఉన్నాను, నేను చీర కట్టుకుని వస్తానని చెప్పినా కూడా ఆమెని వదలకుండా నైటీతోనే లాక్కెళ్లే పరిస్థితి. అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి దారితీస్తా ఉంది పోలీస్ వ్యవస్థ అన్న ప్రశ్నిస్తా ఉన్నాను. ఎవరైనా ఒక మహిళను అరెస్ట్ చేయాలంటే అక్కడ లేడీ పోలీస్ ఆఫీసర్ వచ్చి అరెస్ట్ చేయాలి. ఆమె చేయిని పట్టుకుని డిటైన్ చేస్తే మాత్రమే యూఆర్ అండర్ అరెస్ట్ అంటేనే అది అరెస్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మగ పోలీస్ ఆఫీసర్ కూడా వచ్చి ఆమె చేయి పట్టుకున్నారంటే ఇంతకన్నా దుర్మార్గపు చర్య ఏదైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఎవరినైనా ఒక మహిళను అరెస్ట్ చేయాలంటే సూర్యోదయం తర్వాత అలాగే సూర్యాస్తమయం ముందు మాత్రమే అరెస్ట్ చేయాలి. కానీ వీళ్ళు తెల్లవారుజామున 3:30కు వచ్చి మహిళను అరెస్ట్ చేసి రికార్డులో మాత్రం 6:30కి అరెస్ట్ చేశామని చెప్పడం ఎంత దుర్మార్గమైన చర్య అని ఈ సందర్భంగా తెలియచేసుకుంటా ఉన్నాను. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వానికి ఇది జరిగి కొన్ని రోజులు గడవక ముందే మళ్ళీ ఈరోజు బీసీ మహిళల మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు ఈ పోలీస్ వ్యవస్థ. ఎందుకంటే ఆమె నాదెండ్ల మండలంలోని మానుకొండ గ్రామానికి వెళ్ళి ఒక కుటుంబాన్ని పరామర్శించి వస్తూ ఉండగా వాళ్ళ పిఏ శ్రీకాంత్ రెడ్డి కారులో ఉన్నారని చెప్పి ఆమెను కారును ఆఫ్ చేసేస్తే ఆమె దిగి వచ్చి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏంటి సిఐ గారని మర్యాదగా మాట్లాడితే ఆమెని చేయి పట్టుకుని లాగేసి గెంటేశారంటే ఎంత దౌర్భాగ్య స్థితికి ఈ పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు, ఒక పౌరుని అరెస్ట్ చేసేటప్పుడు మనం ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎవరిచ్చారు కంప్లైంట్, మీరు ఎఫ్ఐఆర్ అయినా ఏదైనా నమోదు చేశారని ప్రశ్నించే హక్కు ప్రతి పౌరునికి ఉంటుంది. అదేవిధంగా మరి మాజీ మంత్రి విడుదల రజనీ గారు అడిగితే దానికి సమాధానం చెప్పకుండా మళ్ళీ అసల్ట్ కేసు పెడతాడంట. సిగ్గుండాలి ఈ సిఐకి అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేసుకుంటా ఉన్నాను. అంతేకాకుండా మరి అసలు మహిళలంటే గౌరవం లేని ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం, మహిళలంటే రక్షణ ఇవ్వలేని ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను. మహిళను ఎన్నిపోటు పొడిచే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కాదా? మహిళలంటే బాధ్యత లేని ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కాదా అని ప్రశ్నిస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి గారు మహిళలంటే గౌరవం అని చెప్పిన ఈ ముఖ్యమంత్రి గారు ఎక్కడికి పోయారు? అలాగే డిప్యూటీ సీఎం గారు మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి పోయారు? అలాగే మహిళల మీద చెయ్యి వేస్తే ఊరుకోవని చెప్పిన హోమ్ మినిస్టర్ గారు ఎక్కడికి పోయారని అడుగుతా ఉన్నాను. అంటే ఒక పక్కన యుద్ధం జరుగుతూ ఉంటే దాని గురించి ఆలోచన మానేసి రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించవలసిన అవసరం లేదా? అక్కడ వీర జవాన్లు చనిపోతూ ఉన్నారు, మన రాష్ట్ర పరిస్థితి ఏంటి అని చెప్పి ఆయన కూడా రివ్యూ మీటింగ్ చేయవలసిన అవసరం లేదా? అవన్నీ ప్రణాళికలని మీరు పక్కన పెట్టేసి ఈరోజు
ఎవరైతే మహిళల మీద కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారు, అంతేకాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళ మీద లిక్కర్ కేసులో వాళ్ళ మీద కేసు పెట్టడం, వాళ్ళు అందులో ప్రమేయం లేనప్పటికీ కూడా చుట్టూ ఉన్న జగన్ గారు చుట్టూ ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉందో మనందరం చూస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా దీని మీద తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. అంటే ప్రభుత్వం వ్యవస్థ మీద, అలాగే ఎవరైతే పోలీస్ వ్యవస్థకి ఇది మాయని మచ్చగా మిగిలిపోతుంది ఈ మహిళ మీద దాడి అనేది అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేసుకుంటా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఎవరైతే సిఐ సుబ్బారావు ఉన్నారో, మరి ఎవరైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే ముందు మీరు నోటీసులు ఇవ్వాలి. ఆ తర్వాత కోర్టు కూడా, సుప్రీంకోర్టు కానీ అలాగే హైకోర్టు కానీ మీకు చాలాసార్లు చెబాట్లు పెట్టినా మీకు బుద్ధి అనేది రావట్లేదు. ముందు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే మీరు నోటీసులు ఇవ్వాలి, అలాగే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో లేదో చెప్పాలి, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలి, ఎవరు కంప్లైంట్ ఇచ్చారో చెప్పాలి. ఇవేమీ చెప్పకుండా అడ్డగోలుగా ఎక్కడ పడితే అక్కడ మీరు అరెస్టులు చేసి రెడ్ బుక్ రాజ్యాంగానికి తీసుకొచ్చి ఈ రోజున కక్ష సాధింపు సాధిస్తూ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని కూనీ చేస్తూ ఉన్నారు, అలాగే పోలీస్ వ్యవస్థను కూనీ చేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, ఈ రోజు మీరు కేసులు కడతా ఉన్నారు, ప్రభుత్వం చేతులు మీరు కీలుబొమ్మగా మారిపోయారు. ఎక్కడ పడితే వాళ్ళ మీద మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద, కార్యకర్తల మీద, మహిళల మీద, నాయకుల మీద మీరు ఇష్టానుసారం కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, మేము కూడా కోర్టులోకి వెళ్తాము, కోర్టు పరిధిలో తేల్చుకుంటాము. రేపొద్దున్న మా అధికారంలోకి వస్తే కనుక మేము కూడా మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో అని పెట్టి అక్కడే అరెస్ట్ చేస్తాము. ఇప్పటికైనా మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించండి, ఎంతటితో ఇక కక్ష సాధింపు చర్యలు అనేది ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ ఒకటి మనవి చేసుకుంటున్నాం, పోలీసు వాళ్ళు మీరు మీ విధుల్ని సక్రమంగా నిర్వర్తించండి. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పారు, ఇఫ్ యూ సెల్యూట్ యువర్ డ్యూటీ యూ నీడ్ నాట్ సెల్యూట్ ఎనీబడి, ఇఫ్ యూ పొల్యూట్ యువర్ డ్యూటీ యూ హ్యావ్ టు సెల్యూట్ ఎవ్రీబడి. అంటే మీ విధులు మీరు సక్రమంగా నిర్వర్తిస్తే ప్రతి ఒక్కరు మీకు సెల్యూట్ చేస్తారు, కానీ మీ విధులు మీరు సక్రమంగా నిర్వర్తించలేదంటే ప్రతి ఒక్కరికి మీరు సెల్యూట్ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి మీ విధులు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించండి. ఎవరైతే సిఐ సుబ్బారావు ఉన్నారో, ఎడతల రజనీ గారి మీద, అలాగే కల్పన గారి మీద ఏ విధంగా దౌర్జన్యం చేశారో అటువంటి వ్యక్తి మీద, ఎవరైతే పై అధికారులు ఉన్నారో ఎస్పీ కానీ డిఐజీ కానీ వీళ్ళు సుబ్బారావు మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, బలమైన సెక్షన్లు పెట్టాలి, వెంటనే వాడిని అరెస్ట్